అంబేద్కర్. అప్పుడు భారత ప్రభుత్వం కూడా గడగడ వణికింది, అరే ఎవర్రా ఈ మహానుభావుడు వచ్చాడు అని. అలాగే మనం చాలా మంది అనుకుంటున్నాం కదా గాంధీ తాత జాతిపిత అని. ఆ జాతిపితలో కూడా లోపల ఈ దేవరా స్వామి అనేటట్టు భీతులేటట్టు చేశాడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. మనకి ఈ దళితులకి సమానత్వమైన హక్కులు కావాలి, వారు కూడా ఒక స్వేచ్ఛ అనేది కావాలని ఎంతో పోరాటం చేశాడు మన గాంధీతో. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం అని 1930-31-32 సంవత్సరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే అక్కడ గాంధీ తాత, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పటి మొట్టమొదటి బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా అక్కడికి సమావేశం అయ్యారు. వీళ్ళందరూ కొద్దిగా ధనిక కుటుంబాల గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఈయన ఒక దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన తెలుసు ఆ కష్టాలు ఎలా ఉంటాయి, ఆ అవమానాలు ఎలా ఉంటాయి ఆయనకు తెలుసు. కాబట్టి దళితుల గురించి ఈయన అక్కడ ప్రస్తావించడానికి గాంధీ తాతకు నచ్చలేదు. అక్కడి నుంచి ఏం అవసరం లేదని చెప్పి బయటకు వచ్చేసాడు ఎవరో అంబేద్కర్ గారు. అలాంటి గొప్ప మహోన్నతవతి కాల జ్ఞానుడు ఆయన. అలాంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు నిశ్చయించుకున్నారు, ఇలా ఒకరు ఒక నాయకత్వంలో ఉంటే ఈ భారతదేశం అభివృద్ధి చెందదు. మనకంటూ ఒక పుస్తకం ఆధారంగా మనం మన భారతదేశాన్ని న్యాయకత్వంగా నడిపించుకోవాలని ఆయన అప్పుడు అనుకున్నాడు. అప్పుడు మొదలయ్యింది మన రాజ్యాంగ పుస్తకం. మొత్తం 284 నవ్వుతో మొదలయ్యింది. దానికి అధ్యక్షుగా ఎవరున్నారంటే ఇందాక చెప్పాను కదా, మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈ రాజ్యాంగ ముసాయిదీ కమిటీ అధ్యక్షున ఈ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పూనుకొని మొత్తం దరిదాపుల్లో 3 సంవత్సరాల కాలం పాటు, అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు నిరంకుశంగా రాత్రి పగలు కష్టపడి రాశారు ఆ మహానుభావుడు ఎవరో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఒకరోజు ఆయన రాసుకుంటూ ఉంటే పక్కనున్నటువంటి వాళ్ళు వెళ్ళి అడిగారంట, ఏమయ్యా అంబేద్కర్ ఏమిగా నిద్రపోలేదు నువ్వు అంటే, నేను ఈ రోజు నిద్రపోతే నా లాంటి దళితుల ప్రజలు మనశ్శాంతిగా నిద్రపోరయ్యా అని చెప్పాడంట. ఎవరనగలరు ఆ మాట? అన్ని అవమానాలు పడ్డాడు ఆయన. అన్ని అవమానాలు పడ్డాడు కాబట్టి అంత ఉన్నతంగా చదువుకున్నాడు. ఈ భారతదేశాన్ని న్యాయస్థానాన్ని నడిపించేటటువంటి ద గ్రేటెస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా రచించాడు. కాబట్టి ఈ రోజుకి ఆయన మనం ఏం చేస్తున్నాం తెలుసుకుంటూ ఉన్నాం. రీసెంట్ గా విజయవాడలో 150 అడుగుల ఎత్తులో ఆయన యొక్క విగ్రహాన్ని నెలకొల్పారంటే ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి మీకు అర్థమవుతుందా? అలాగే ఆయన చనిపోయినప్పుడు కూడా ఒకరిద్దరు అంటే మామూలుగా మనం చనిపోయినప్పుడు ఎవరు మన యొక్క స్తోయాన్ని వచ్చి పట్టుకోరు. ఆయన చనిపోయినప్పుడు కొన్ని లక్షల మంది నేను ఆయన యొక్క స్థూలకాయాన్ని మోస్తానని పోటీ పడ్డాయి ఆయన చేతులు. అంత గొప్ప వ్యక్తి నాన్న. చివరిగా ఇందాక చెప్పాను కదా, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు నిరంకుశంగా రచించినటువంటి ఆ భారత రాజ్యాంగం ఈ రోజుటికి పూర్తయింది. కాబట్టి దానిని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనకి ఏ విధంగా అయితే ఆగస్టు 15 రోజున స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డేని గణతంత్ర దినోత్సవం ఏ విధంగా అయితే మనం జరుపుకుంటున్నామో ఆ భారత రాజ్యాంగాన్ని ఈ రోజుటికి వాళ్ళు రాయడం ముగించారు. కాబట్టి ఈ రోజున మనం దానిని ఏంగా జరుపుకుంటున్నాం సోషల్ డే. అలానే ఈ రాజ్యాంగం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు.